వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్కారం. జడ శ్రవణ్ నిన్న ప్రెస్ ముందుకు వచ్చి జగన్మోహన్ రెడ్డిని విమర్శించిన తీరు, జడ శ్రవణ్ రావణ్ ఇద్దరు కలిసి గత కొంతకాలంగా జగన్ రెడ్డి కళలో ఆనందం చూడటం కోసం ప్రభుత్వాన్ని, ప్రభుత్వ పెద్దల్ని, ముఖ్యమంత్రిని, ఉప ముఖ్యమంత్రిని ఎంత దారుణంగా మాట్లాడుతున్నారో, ఎన్ని రకాలుగా దూషించారో చూసాం. ఇటీవల ఏలూరులో సభ పెట్టి కూడా దళిత క్రిస్టియన్ సభ పెట్టి మరి విమర్శించిన తీరు చూసాం. ఇవన్నీ చేసింది జగన్మోహన్ రెడ్డి కోసం అన్న సంగతి ప్రజలకు స్పష్టంగా అర్థమైంది. ఇంత చేస్తున్నా, కేసులు పెట్టి కోర్టు చుట్టూ తిప్పుతున్నా జగన్ రెడ్డి ఎందుకు ప్రశ్నించడు, ఎందుకు మా తరపున మాట్లాడడు అని జడశ్రవణ్ ప్రశ్నిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డిని. ఇంకా ఆయన ఏమన్నాడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశ్లేషణ మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. వారిని మనం విశేషాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే. సార్, జడ శ్రవణ్ కుమార్, రావణ్ ఇద్దరు కలిసి జగన్ రెడ్డి కోసం పనిచేశారన్నది స్పష్టం. దళిత క్రైస్తవుల సభ పెట్టారు కానీ పనిచేసింది జగన్ రెడ్డి కోసం, జగన్ రెడ్డి పెట్టించాడని చెప్పి ప్రజల స్పష్టత ఉంది. అలాంటి శ్రవణ్ నిన్న జగన్ రెడ్డిని విమర్శిస్తున్నాడు. ఎందుకు విమర్శించాడంటారు? చివరికి జడా శ్రావణ్ కూడా జగన్ని చీకొట్టాడా? జడా శ్రావణ్ కూడా జగన్ని చీకొట్టాడా అంటే, ఇప్పుడు మొన్న ఎన్నికల ఫలితాలు ఉత్తరాంధ్ర చీకొట్టింది, కోస్తా చీకొట్టింది, చివరికి రాయలసీమ కూడా చీకొట్టింది. అరే, నీ కుటుంబం నిన్ను చీకొట్టింది, నీ తల్లి, నీ చెల్లెళ్ళు నిన్ను చీకొట్టారు. చివరికి పాపం అసలు ఎవరు ప్రశ్న రావణ్, జడా శ్రావణ్ కూడా జగన్ని చీకొడుతున్నారంటే ఏం చేయాలి? జగన్ రాజకీయాలు మానేసి ఇంట్లో కూర్చోవాలి, వెళ్ళిపోయి. ఆయన భాషలో చెప్పాలంటే బండ కట్టుకుని బావిలో దూకాలా? బండ కట్టుకుని బావిలో దూకాలి. ఏ బండ? నీళ్ళు లేని బావిలో దూకాలి. ఏ బండ? మావిగన్ బండ. మావిగన్ బండ మెడకు కట్టుకుని జగన్ ఇక బావిలో దూకి సావటమేనా? అంటే మనం అనకూడదు ఆ మాట. ఏది జగన్ భాషలో చెప్పాలంటే అన్నది అందుకే. ఇప్పుడు ఒకటి ప్రెస్ మీట్ పెట్టి మావిగన్ గురించి మాట్లాడతావా, రావణ్ గురించి మాట్లాడవా, శ్రావణ్ గురించి మాట్లాడవా అని నిలదీస్తున్నాడు. మామూలుగా అసలు కూసి కుక్కలకేసాడు. ఒక రకంగా చెప్పాలంటే జడా శ్రావణ్ జగన్ని కూసి కుక్కలకేసాడు అనమాట. అంటే గతంలో కూడా వీళ్ళు చాలా మందిని చూశారు సార్. జగన్ రెడ్డి ఏరు దాటినాక తెప్ప తగలే అసలు సంగతి తెలుసు కూడా అతని కోసం ఎందుకు వీళ్ళు అంతమందిని తిట్టారంటారు? మరి అతను అదే అన్నది. అతను ఆవేదన అనాలా, ఆవేశం అనాలా, ఆక్రోశం అనాలా? ఏలూరులో సభ పెట్టాం. నేను 2 ఏళ్లుగా నేను చంద్రబాబుని తిట్టకుండా తిడుతున్నాను. ప్రశ్న రావణ్ పవన్ కళ్యాణ్ని తిట్టకుండా తిడుతున్నాడు, వీడియోలు చేస్తున్నారు. హిందువుల మీద కూడా దాడి చేపిస్తున్నారుగా. ఇప్పుడు నీ కోసం కదా. మేము ఇవాళ మీరే చెప్పారు ఇంట్రోలో, జగన్ కళ్ళల్లో ఆనందం చూడటం కోసమే కదా. మరి జగన్ కళ్ళు ఏమయ్యాయి అంటే ఇప్పుడు మూసుకుపోయినయ్యా. ఇక్కడ అతను అడుగుతోంది ఒకటే ప్రశ్న అండి. ఆయన ఏమన్నాడు? దళిత క్రిస్టియన్లు రిజర్వేషన్. ఆ సబుద్దేశం కూడా అదే. సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చి ఎన్నాళ్ళైంది? అదే బాపట్ల కేసు, అది చింతాడ ఆనంద్ వర్సెస్ రామిరెడ్డి. సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఏమని? క్రిస్టియన్స్ అంటే అందులో అసలు కులం ఉండదు, రిజర్వేషన్లు కుల ప్రాతిపదికన ఇచ్చేది, కులం లేని మతానికి ఎలా ఇస్తాం అంటూ క్రిస్టియన్లకి రిజర్వేషన్లు వర్తించవు అని తీర్పు ఇచ్చింది అత్యున్నత న్యాయస్థానం. ఆ రోజు షర్మిల బరస్ట్ అయింది. షర్మిల వదిలిపెట్టింది జగన్మోహన్ రెడ్డిని. అసలు రాజ్యాంగాన్ని సవరించమని డిమాండ్ చేసింది. 1950 ఆ రాజ్యాంగం ఏంటి, ఆ పారాగ్రాఫ్ 3 ఎత్తేయమంది. రాజశేఖర రెడ్డి బిడ్డగా చెప్తున్నాను, నోరు తెరవే జగన్మోహన్ రెడ్డి అని అడిగింది. వాళ్ళ అన్నని నిలదీసింది, నువ్వు అసలు రాజశేఖర రెడ్డి కొడుకువేనా? ఒకటి మణిపూర్లో చర్చలు తగలబెట్టారు. కాదు సార్, వీళ్ళిద్దరూ నువ్వు రాజశేఖర రెడ్డి కూతురువే అని ఆయన, నువ్వు రాజశేఖర రెడ్డి కొడుకువే అని ఈవిడ ఇలా మాట్లాడుకుని ఏం చేద్దాం అనుకున్నారు తండ్రిని? విజయమ్మ లబలబలాడుద్ది. ఏది మీరు అటు చేసి ఇటు చేసి కొట్టుకు చేస్తే కొట్టుకు చావండి మీ ఇద్దరు. మధ్యలో మా ఆయన్ని ఎందుకు తెస్తారు, నన్ను ఎందుకు తెస్తారు? అసలు రాజశేఖర రెడ్డికి పుట్టలేదంటే ఇవాళ ఎవరిక్కడ ఇట్లాంటి అన్న చెల్లెళ్ళు అది ఇష్యూ కాదు. సరే మీ చావు మీరు చావండి, వ్యక్తిగతంగా పర్సనల్ మనకు అనవసరం. ఇక్కడ ఇష్యూ బేస్డ్. మణిపూర్లో చర్చలు తగలబెట్టినప్పుడు ఏమయ్యాడు జగన్మోహన్ రెడ్డి అని అడిగింది. ఆ రోజు షర్మిల, రాహుల్ గాంధీ వెళ్ళాడు అక్కడికి, మోటార్ సైకిల్ మీద పర్యటించాడు. అత్యాచారాలు జరిగాయి భారీ ఎత్తున అక్కడ. అప్పట్లో మణిపూర్ అది అసలు అగ్నిగుండంగా మారింది. అట్లాంటిది జగన్మోహన్ రెడ్డి దళితుల పైన అతనికి ఏం మాత్రం కన్సర్న్ లేదు. ఇది షర్మిల చెప్పిన మాటే జడా శ్రావణ్ కూడా చెప్పాడు. అంటే మళ్ళా జడా శ్రావణ్ షర్మిల కలుస్తారా అని అడగదు మీరు నన్ను. జోగి రాసుకుంటే ఇది కాదు ఇక్కడ. ఏది ఇక్కడ షర్మిల బ్లేమ్ చేసింది జగన్ని, జడా శ్రావణ్ బ్లేమ్ చేస్తున్నాడు జగన్ని. అతనికి దళితులంటే ఏమాత్రం కన్సర్న్ లేదు. దళిత క్రిస్టియన్లంటే చిన్న మెత్తు కూడా జగన్మోహన్ రెడ్డికి పట్టింపు లేదు. మరి అతను రాజకీయంగా ఆదుకుంది కూడా ఆ దళిత క్రైస్తవులే కదా సార్. అది వాళ్ళు మేల్కోవాలి సమాజం. వాళ్ళ దళిత సమాజం మేల్కోవాలా. దమనకాండ చేశాడు.
వాళ్ళ మీద దమనకాండ చేశాడు. ముఖ్యమంత్రిగా 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి దళితులని ఊసకోత కోశారు. డాక్టర్ సుధాకర్ దగ్గర నుంచి, డాక్టర్ అచ్చెన్న దగ్గర నుంచి మొత్తం అంతా వీకర్ సెక్షన్స్. డ్రైవర్ సుబ్రహ్మణ్యం, వరప్రసాద్, శ్రీకాంత్ పెట్టలేగా తిరోముండనాలు చేశారు, కిడ్నాపులు చేశారు, మర్డర్లు చేశారు, భూములు కబ్జా చేశారు దళితులై. అంటే జగన్మోహన్ రెడ్డిని ఇవాళ జడా శ్రావణ్ బ్లేమ్ చేశాడంటే కారణం చెప్తున్నాను నేను. ఇప్పుడు ప్రశ్న రావణ్ ఇవాళ ఏదో స్టేషన్లో చుట్టూతో తిప్పుతున్నారు, అతని తరపున జడా శ్రావణ్ వెళ్తున్నాడు, ఏదో లాయర్ గుడిని మరి మాట్లాడుతున్నాడు. అంటే నా మీద ఇన్ని కేసులు పడ్డాయి, రావణ్ మీద ఇన్ని స్టేషన్లు చుట్టూ తిప్పుతున్నారు, కనీసం మా గురించి ఒక ట్వీట్ పెట్టలేకపోయావా? సరే, ఇప్పుడు మామూలుగా తిప్పుతా అంటే మొన్న ఏలూరు సభలో తిట్టినందుకు కేసు పెట్టి అరెస్ట్ చేశారని చెప్పి ప్రచారం చేశారు వైసీపీ వాళ్ళు. వాస్తవం జరిగింది ఏంటంటే ఈ కేసులు కాదు, గతంలో హిందూ మతాన్ని, హిందూ దేవుళ్ళని తిట్టిన కేసులు అరెస్ట్ చేశారని చెప్పి వార్త వస్తూ ఉంది. సరే, ట్రెస్పాసర్ షుడ్ బి ప్రాసిక్యూటెడ్. ఇక్కడ ఏంటి, మాకు నోరుంది కదా అని చెప్పి ఇష్టారాజ్యంగా మాట్లాడే స్వేచ్ఛ రాజ్యాంగం ఇవ్వలేదు. అంబేద్కర్ మనకి ఇచ్చింది అది కాదు. ఏది, ఇతరులకు ఇబ్బంది కలగని రీతిలో నీకు భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది అంతే తప్ప, నీకు స్వేచ్ఛ ఉంది కదా అని చెప్పి నేను పిచ్చోళ్ళలాగా బూతులు తిడతానంటే ఫలితం ఇప్పుడు అనుభవిస్తున్నారు. ఆ కేవీ రెడ్డి అయినా అంతే, లేకపోతే ఈయనెవరు ప్రశ్న రావణ్ అయినా అంతే, రేపు జడా శ్రావణ్ అయినా అదే అవుద్ది. ఏది, ఇప్పుడు సభ పెట్టిన ఉద్దేశం ఏంటి? దళిత క్రిస్టియన్లు, రిజర్వేషన్లు మాట్లాడారా? దాని గురించి మాట్లాడకుండా వీళ్ళ తిట్టా కూర్చున్నారు. రాజ్యాంగం సవరణ గురించి మాట్లాడారా? ఏ విధంగా ఆ సవరణకి ప్రజాభిప్రాయం మూటగట్టాలి అని ఆలోచించారా? సంతకాల సేకరణ చేద్దామా? అన్ని రాజకీయ పార్టీల నాయకుల్ని కలుద్దామా? ముఖ్యమంత్రులందరికీ లేఖలు రాద్దామా? కేంద్రంపై ఒత్తిడి తెద్దామా? వీటిపైన చర్చ సాగకుండా 4 గోస్తా, కోసిన 4 గిఫ్ట్గా ఇంకోటి పంపిస్తా, వాళ్ళిద్దరు తిట్టడం కోసమే ఆ సభ పెట్టిన్నారు వాళ్ళు. అది తప్ప వేరే కార్యక్రమం ఏం చేపట్టలేదు అక్కడ. అంటే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఏమంటాడు, జడా శ్రావణ్ యొక్క ఈ క్వశ్చన్కి 4 గోస్తానన్నావు కాబట్టి నేను మద్దతు ఇవ్వలేదంటాడా? అంటే ఇప్పుడు జగన్కి సెలెక్టివ్ పర్సన్స్ బూతులే నచ్చుతాయా? అంబటి రాంబాబు బూతులే నచ్చుతాయా? కొడాలి నాని, పేరు నాని, వల్లభనేని వంశీ, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, ఈ బూతులు జగన్కి సమ్మగా ఉంటే ప్రశ్న రావణ్, లేకపోతే కేవీ రెడ్డి, లేకపోతే ఈయనెవరు జడా శ్రావణ్, ఇలా బూతులు నచ్చవా? వాళ్ళు అడుగుతున్నారు, మనం కాదు అడిగేది. వాళ్ళే ప్రశ్నిస్తున్నారు జగన్ని. జడా శ్రావణ్ ప్రశ్నిస్తున్నాడు, ఏం జగన్ నీకు అంబటి రాంబాబు బూతులు నచ్చుతాయి, నా బూతులు నచ్చవా అని అడుగుతున్నాడు. అంటే దళితుడు కాబట్టి నచ్చలేదని చెప్తున్నాడు ఏమో జగన్ రెడ్డి. సమాధానం చెప్పాల్సింది జగన్మోహన్ రెడ్డి. అంటే మావిగన్ గురించి నువ్వు ప్రెస్ మీట్ పెట్టావు, శ్రావణ్ గురించి ఎందుకు పెట్టలేదు, రావణ్ గురించి ఎందుకు పెట్టలేదు అని అడుగుతున్నారు. దానికి సమాధానం చెప్పుకోవాల్సింది జగన్మోహన్ రెడ్డి. అంటే జగన్ మీరన్నట్టుగా యూజ్ అండ్ త్రో, ఏంటి ఇవాళ వాడుకుని వదిలేసే రకం. గతంలో కూడా చాలా చూసాం సార్. తల్లి అయినా అంతే, చెల్లెళ్ళైనా అంతే. తల్లి లేదు, చెల్లి లేదు, బాబాయ్ లేదు, తండ్రి కూడా లేదు. అవసరం అయితే జగన్ బాబాయ్ నరికి చంపారు, తండ్రిని సిబిఐ ఛార్జ్షీట్లో పేరు పెట్టించారు. అది చెప్పింది కూడా చెల్లే కదా, మనకు తెలియదు అసలు. ఏది, రాజశేఖర రెడ్డి పేరు సిబిఐ ఛార్జ్షీట్లో పెట్టించాడు జగన్ అని చెప్పింది ఎవరు? షర్మిల. వాడు పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఇచ్చాడు ఆ సలహా, అందుకని ఆయనకి అడిషనల్ అటార్నీ జనరల్లో ఏదో ఇచ్చాడు పోస్టు. ఉండవల్లి అరుణ్ కుమార్ కూడా చాలాసార్లు ప్రస్తావించాడు విషయాన్ని. ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఏంటంటే యూజ్ అండ్ త్రో. కొంచెం పాపం ఆలస్యంగా తెలుసుకున్నట్టున్నాడు జడా శ్రావణ్. అంటే ఎప్పటికప్పుడు ఇట్లాంటి వాళ్ళు బలైపోతున్నా కానీ మళ్ళీ కొత్త వాళ్ళు పుట్టుకుంటూ వస్తున్నారు జగన్ మొయిటాకి. యూజ్ అండ్ త్రోలా వాడుకుంటున్న జగన్మోహన్ రెడ్డి నైజాన్ని అర్థం చేసుకుని ఎప్పటికైనా కళ్ళు తెరిచి భవిష్యత్తులో అలాంటి కార్యక్రమాలు చేపట్టకుండా ఉంటే గౌరవంగా, విలువప్రదంగా ఉంటుందని విశ్లేషించిన డివి శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.